వాస్తవానికి ఒక రోజు ఆయన వాక్యం వినేటప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పారంట. యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనంలో, యోబు గ్రంథం 28వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాట చూడండి ఒకసారి. 28:3, మనుష్యులు చీకటికి అంతం కలగజేస్తారు, గాఢాంధకారములోను మరణాంధకారంలోనూ ఉండే రత్నాలను వెతుకుచు వారు భూమి అంతాల వరకు కూడా. ఈ వాక్యాన్ని దైవ సేవకులు ఎలా చెప్పారంటే ఆత్మీయ అర్థంతో చెప్పారు. ఏ అర్థంతో చెప్పారండి? మనుషులు ఏం చేస్తారు? చీకటికి ఏం కలగజేస్తారు? అంతం కలగజేస్తారు. గాఢాంధకారంలోను మరణాంధకారంలోనూ ఉండే రత్నాలు వెతుకుతూ భూమి అంతల వరకు సంచరిస్తారు అనే వాక్యాన్ని ఆ రోజు ఆత్మీయంగా నేర్చుకున్నాడు ఆయన. పాపం అనే చీకటిని పారద్రోలడం గురించి నేర్చుకున్నాడు. దేవుని యొక్క వెలుగు, పరిశుద్ధత మనుషుల జీవితంలోకి రావడానికి ఆయన నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఇది అక్షరార్థంగా ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అంటే మనం ఖచ్చితంగా చీకటికి ఏం కలగజేయచ్చు అనుకున్నాడు. చీకటికి ఏం కలగజేయచ్చు? ఇదొక ప్రవచనం, ఇదొక నెరవేర్పు నేను చూడాలి అని ఆ మాటని ప్రవచనంగా తీసుకుని మనుష్యులు చీకటికి అంతం కలగజేస్తారనేటటువంటి వాడి మీద తాను కట్టుబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ప్రయోగం చేయడం మొదలు పెడితే 1 కాదు 2 కాదు, ఎన్ని బల్బులు ఒకసారి వెలిగినాయండి? 1000 బల్బులు. దేవునికి మహిమ కలుగును గాక.